బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. కానీ త్రిమూర్తులు ఎలా జన్మించారో మీకు తెలుసా? ఇతిహాసాల ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడిని సృష్టించింది ఆదిపరాశక్తి. అప్పుడు ఆదిపరాశక్తికి మూడవ కన్ను ఉండేది. త్రిమూర్తులను సృష్టించిన వెంటనే తనను ఈ ముగ్గురులో ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరిందట ఆదిపరాశక్తి. మొదట ముగ్గురు ఒప్పుకోలేదు. ఆమెకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. శివుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆదిపరాశక్తి పెళ్లి అయిన వెంటనే శివునికి మూడవ కన్ను ఇవ్వాలని షరతు విధించాడు. అందుకు ఆమె ఒప్పుకుంది. ఇక శివుడు ఆదిపరాశక్తిని పెళ్లి చేసుకున్నాడు. అనుకున్న దాని ప్రకారం మూడవ కన్నునిచ్చింది ఆదిపరాశక్తి. శివుడు మూడవ కన్నుతో ఆదిపరాశక్తిని భస్మం చేసి ఆ భస్మరాశిని 3 భాగాలుగా విభజించి లక్ష్మీ, సరస్వతి, పార్వతులను సృష్టించాడు. శివుడంటే ఇష్టం ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.